తిరుపతి రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద దోబీలు బట్టలు ఉతికి నిరసన వ్యక్తం చేశారు. రజకులకు వేదాంతపురంలో కేటాయించిన సర్వే నెంబర్లో 214 56 సెంట్ల స్థలాన్ని కొందరు కబ్జాదారులు కబ్జా చేశారని దోబీలు ఆరోపిస్తున్నారు. దోబీఘాట్లో బట్టలు ఉతికే ఆస్కారం లేకపోవడంతోనే ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బట్టలు ఉతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. లోగో మండలం ఒకరోజు నాకు అంతే ఓకే. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలోని 214 సర్వే నెంబర్లో 56 సెంట్లు కలిగినటువంటి విలువైనటువంటి భూమిని కొంతమంది అక్కడ ఆక్రమించుకొని కబ్జాకు గురి చేస్తే కూడా కనీసం అధికారులకు బాధ్యత లేకుండా ఈరోజు వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మేము ఇప్పటికే అనేక సందర్భాలుగా కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం, ఆర్డీఓ గారికి విన్నవించుకున్నాం, ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి చివరికి ఆ దోబిఘాట్ని రక్షించండి మహాప్రభు అని చెప్పనని ఇక్కడే బట్టలు ఉతికే కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఎందుకు బట్టలు ఉతికామంటే మాకు ఇంకా వేరే దోబిఘాట్లో ఆస్కారం లేదు. అక్కడ ఉన్నటువంటి దోబిఘాట్ను మొత్తం పెత్తందారులకు సంబంధించినటువంటి కొంతమంది ఆక్రమించుకొని ఆ రకంగా ఇబ్బందులకు గురి చేస్తారంటే ఇంక ఏ పద్ధతిలో ఉతకాలి అని చెప్పిన బట్టలు ఇక్కడికి నిరసన తెలియజేయడానికి ఇక్కడ రావడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఆక్రమించుకున్నటువంటి అధికారులు వాళ్ళకు ఒత్తాస పలుకుతూ ఈ రోజు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా వాళ్ళకు ఒత్తాస పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి తక్షణమే దోబిఘాట్ స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా దోబిఘాట్ స్థలాన్ని దోబిఘాట్గా ఉంచాలని చెప్పనని ఈ రోజు రజగుత్తుదారుల సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ఈ సమస్యను కనుక పరిష్కారం చేయకపోతే ఇక్కడే ప్రతిరోజు ఇదే ప్రాంతంలో బట్టలు ఉతికి మేము ఇక్కడ నిరసన తెలియజేస్తామని చెప్పని ఈ సందర్భంగా పాలక వర్గాలకు అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేదాంతపురం పంచాయతీలో 2014 సర్వే నెంబర్లో రజకులు వృత్తి చేసుకునే దానికోసం ప్రభుత్వం 56 సెంట్లు స్థలాన్ని మంజూరు చేయడం జరిగింది. అప్పటి నుంచి రజకులు దాంట్లో కొంచెం వృత్తి చేసుకుంటూ కొంతకాలం తర్వాత ఈ ముదిరాజులు అనే వాళ్ళు దాని మీద అడ్డుపడి ఈ రజకులను ఆ స్థలాలలోకి పోనీయకుండా అడ్డుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా 1 లక్ష రూపాయలు డబ్బులు కూడా దానికి మంజూరు చేయడం జరిగింది. ఈ గలాటాలతోనే రజకులు ఎప్పుడు దాంట్లో ప్రవేశించాలన్నా ఈ ముదిరాజులు అనే వాళ్ళు దాన్ని పోయి అడ్డుకుంటూ వీళ్ళ మీద గొడవలు చేస్తూ దాడులు దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. మరి కొంతకాలానికి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైకోర్టులో కేసు వేయడం కూడా జరిగింది ఆ స్థలం మీద. హైకోర్టు కూడా 2013లో రజకులకు తీర్పు ఇచ్చింది. ఆ స్థలం రజకులకే సంబంధించింది, వారికే కేటాయించాలని. కానీ వీళ్ళు ఎప్పుడు పోవాలన్నా కూడా వాళ్ళు అడ్డుకుంటూ వచ్చి పరిస్థితి చేస్తే మళ్ళీ మనం కలెక్టర్ గారిని 2 సార్లు పోయి కలిసాము. కలెక్టర్ గారు కూడా స్పందించారు. 2వ అర్జీ ఇచ్చినప్పుడు ఎంఆర్ఓ గారికి మా ముందరనే ఫోన్ చేశాడు కలెక్టర్ గారు. అయ్యా వెంటనే మీరు దాన్ని మీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, తర్వాత దాని మీద ఎంక్వైరీ జరిపి అప్పుడు ఏమి చేయాలనేది మళ్ళీ మనం ఆలోచన చేద్దామని చెప్తే అప్పటి నుంచి కూడా ఎంఆర్ఓ గారు పట్టించుకోవటం లేదు. అక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే జరిగినాయి, 4 ఇండ్ల దాకా కూడా కట్టడం జరిగింది. ఇంత జరగతా ఉంటే కూడా ఇక్కడ అధికారులు ఎంఆర్ఓ గారు కానీ అధికారులు కానీ దాని మీద స్పందించిన పాపాన పోలేదు. మేము అన్ని విధాలా కూడా ఆర్డీఓని కలిసినాము, ఎంఆర్ఓ గారిని కలిసినాము. అందరినీ కూడా కలిసి కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా రజకులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఈ మధ్య కాలంలో కూడా దానికి సంబంధించి కరపత్రాలు కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడు ఇంకా దీనికి మనకు న్యాయం జరగదనే దీంతో ఈ రోజు మేము ఈ బట్టలు ఉతికే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రజకుల సమస్యను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి న్యాయం చేయాలనేసింది మేము విన్నవించుకుంటా ఉన్నాము. ఎంతకాలమైనా ఇదే విధంగా జరుగుతా అంటే మేము దీన్ని చూసి సహించలేదు. మేము దీని మీద ఇంకా పోరాటం కూడా ఉధృతంగా కూడా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇకనైనా కూడా స్పందించి ఏదో పేద రజకులకు న్యాయం జరగాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.